ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. ఆ, మరి సమయానికి వచ్చి మీరు అందరూ ఇచ్చేశారు. అందుని బట్టి నేను మిమ్మల్ని అభినందించుచున్నాను. ఈ దినం మనం మరి మన యొక్క ధ్యానాంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన గురించి అనేక మార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇది ఒక ప్రత్యేకమైన రీతిలో మనం ఈ దినం అందుకనే ప్రార్థనకు సంబంధించిన ప్రార్థన అంటే దేవుని సందర్శన. ఇట్స్ ఎ లింక్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. మనం దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా మాట్లాడతాం. అందుకని ఈ వాక్యము ప్రార్థనకి సంబంధించింది. ఈ దినం మనం దీన్ని ధ్యానించిన ఉన్నాము. అందుకు గాను యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. ఈ యాకోబు అంటే మనకి బైబిల్లో చాలామంది యాకోబులు తెలుసు. పాత నిబంధనలో అయితే మరి ఇస్సాకు దేవ, అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు, ఆ యాకోబు ఉన్నాడు. ఇక్కడ మరి పేతురు, యాకోబులు. ఆ, ఇక్కడ యాకోబు, ఇంకొక ఆయన ఉన్నారు. వీరిని ఊరిమిడి వారు అనే ఆ యాకోబు ఉన్నారు. ఇంకొక మరి ఆ విధంగా ఈ పత్రిక రాసింది అపోస్తల కార్యాల్లో శిరచ్ఛేదనం చేసిన ఆ యాకోబు గారు. ఇప్పుడు మనం మరి గమనిస్తే వాక్యంలోనికి వెళ్ళి, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలేను. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలేను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఇక్కడ మనకి ఇవి చదువుతుంటేనే క్లియర్గా సెల్ఫ్ అండర్స్టాండింగ్ కింద ఇంకా వేరుగా చెప్పనక్కర్లేకుండా అర్థమైపోతున్నాయి. మనలో ఎవరికైనా ఎప్పుడైనా శ్రమ సంభవిస్తే, ఎనీ ప్రాబ్లం వస్తే మనమే ప్రార్థన చేసుకోవాలి. అతడు ప్రార్థన చేయవలెను. సెల్ఫ్ ఇది. అంటే మనకి ఏ అవసరాలన్నా ముందు మనము పర్సనల్గా దేవుణ్ణి ప్రార్థించాలి. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. ప్రైజ్ అండ్ వర్షిప్ అని, లేదా మరి కీర్తనలతో స్తుతించాలి. అది సంతోషం కలిగినప్పుడు మనం కీర్తనలు పాడుతూ ఉండాలి. స్తుతి కూటాలు పెడతారు కొన్నిసార్లు. ఎవరైనా మరి సంతోష శుభకార్యాలు జరిగినప్పుడు దేవునికి స్తుతి కూటం కింద పెట్టి అక్కడ ఎక్కువగా కీర్తనలు పాడుతుంటాం. అట్లా కాకుండా మరి ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలేను. అందుచేత మనమందరము ఒక కుటుంబం కింద ఒక సంఘానికి అటాచ్ అయి ఉన్నాము. మనం ఏ సంఘానికి వెళ్తున్నామో మనకి ఎప్పుడు ఏది ఏమైనా సరే ఆ సంఘంతోటి మనం అటాచ్ అయి ఉన్నాం కాబట్టి అక్కడున్న సంఘ పెద్దలకి మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ, అలాగే మనం సంఘానికి ఎప్పుడైనా రానప్పుడు వాళ్ళు కూడా ఏంటి ఈ వ్యక్తి రాలేదు సంఘానికి, ఈ దినం ఆరాధనకి రాలేదు ఏంటి అని వారు కూడా మరి చూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే మానిటరింగ్ చేస్తుంటారు అన్నమాట. అప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇది సంఘ పెద్దలు చేయవలసిన పని. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారి గృహాలు దర్శించి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది వాక్యరీత్యా మరి బిబిలికల్గా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. సంఘ పెద్దలు తల మీద చెయ్యుంచి వాళ్ళు ప్రార్థన చేయాలని. విశ్వాస సహితమైన మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలి. అంతేగాని ఏదో ఆషామాషిగా కాకుండా చేసినప్పుడు ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ పొందును. నేను కువైట్కి 1997లో వచ్చాను.
వచ్చిన తర్వాత 2002 లేక 2003 సంవత్సరంలో ఆ, ఒకరోజు కువైట్ అంతా సువార్త అంటే అప్పుడు ఫస్ట్ టైం నేను అందులో పాల్గొన్నాను. అంతవరకు పాల్గొలేదు నా ఉద్యోగరీత్యా. మాకు మొట్టమొదటిగా మరి పరిచర్య చేయడానికి ఇచ్చిన ప్రదేశం ఏంటంటే ఖైతాన్ వెళ్ళమన్నారు. ఖైతాన్ ఇంకొక ఆయన, నేను, నా కారు ఉంది కాబట్టి నా కారులో మేము వెళ్తే అక్కడ చాలా గృహాలు కడప వారు ఇంకా అనేక ప్రాంతాలకు చెందిన వారు చాలా గృహాలకి వారు తీసుకెళ్లారు. నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏ గృహానికి వెళ్ళినా ఒకళ్ళు వాక్యం మీద 5 నిమిషాలు చెప్పటం, ఇంకొకళ్ళు ప్రార్థన చేయటం, ఈ విధంగా మార్చి మార్చి మేము చేసాం. అక్కడ కొంతమందికి ప్రార్థన చేసాం మేము. అనారోగ్యంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేసాం. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఖైతాన్లో ఆ సహవాసం కాస్త ఒక సంఘం అయింది. ఆ సంఘానికి తర్వాత నేను మెసేజ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల క్రింద 2 3 సంవత్సరాల క్రిందట నేను ఎవరికైతే వెళ్ళి మరి ప్రార్థన చేశానో ఆ ఆ లేడీ అనగా ముసలావిడ కొద్దిగా ఆవిడ వచ్చి నన్ను పలకరించింది. మరి చాలా మంది తెలిసి పలకరిస్తారు కదా. నేను ఏమో ఓకే అంటే, ఏ నాయనా నన్ను గుర్తుపట్టలేదా? 2 సంవత్సరాల క్రిందట వచ్చి మా ఇంటికి ప్రార్థన చేశావు కదా, అప్పుడు బాగానే అన్నీ నయమైపోయినాయి అని చెప్పింది. దేవుని స్తోత్రం, ఎంత చక్కటి గుర్తు అని నేను అనుకున్నాను. అందుచేత మనము మరి ఎవరి కొరకైనా ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తే అది ఆ రోగిని స్వస్థపరుస్తుంది. మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. రాజమండ్రిలో ఉంటారు ఈ పాస్టర్ గారు. ఆయన మరి ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు చిన్న పిల్లలకు సండే స్కూల్ కింద మరి రాజమండ్రి గోదావరిలో మధ్య ఉండే లంకలకి వెళ్ళి ఒకరోజు ఆయన అక్కడ చిన్న పిల్లలకి సండే స్కూల్ బోధించేవారు. బోధించినప్పుడు మరి కొంతమంది అన్యులు కూడా వచ్చారు. వారు చక్కగా ఈ పాటలు అవి నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నప్పుడు ఒకరోజు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళటానికి ఆ తల్లిదండ్రులు వచ్చారు. అందులో మరి ఆ తండ్రికి అనుకుంటా దెయ్యం పట్టి ఉంది. ఆ దెయ్యం కొంచెం అల్లరి చేస్తుంటుంటే ఈ కార్యక్రమాలు చూసి ఈ పాస్టర్ గారు మరి అప్పటికి ఆయన పాస్టర్ కూడా కాదు. ఆయన వెంటనే అతని మీద చేతులుంచి ఆ దెయ్యాన్ని గుర్చి గద్దించుచు ప్రార్థన చేశాడు. చేసేటప్పటికి వెంటనే ఆ దెయ్యం అతన్ని వదిలి వెళ్ళిపోయింది. వారిలో విశ్వాసం పెరిగింది. అంతకుముందు చాలా పనులు చేశారట, అయితే ఆ దెయ్యం వెళ్ళలేదు. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశారో ఆ దెయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి అప్పుడు వారి పిల్లల్ని ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని అందరినీ సండే స్కూల్కి పంపిస్తూ ఆ సండే స్కూల్ కాస్త ఒక చర్చ్గా మారిపోయింది ఈ యొక్క కార్యం వల్ల. ఇది దైవికంగా మరి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన కార్యం. పిల్లల్ని తీసుకెళ్ళటానికి సండే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళటానికి అతను వచ్చాడు. వచ్చినప్పుడు అతనిలో ఉన్న దెయ్యం ప్రత్యక్షమైంది. ఆ దెయ్యాన్ని గద్దించడం కోసం, ఆ డిస్టర్బెన్స్ని కంట్రోల్ చేయడం కోసం ఆయన ప్రార్థన చేశారు. ఆయనే ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళు చాలా విశ్వాసంలోనికి వచ్చి ఎంతగానో సహకరించారు. ఆ విధంగా మనం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ పొందును. ఎలా అంటే ఇప్పుడు ఎవరికైనా రోగాలు ఎందుకు వస్తాయంటే ఒక్కొక్కసారి మరి ఏ, ప్రభు నామాన్ని ఘనపరచడానికి రావచ్చు. లేకపోతే ప్రభు వల్ల స్వస్థత పొందినప్పుడు అందరూ ఇతడు ఈ ప్రార్థన వల్ల స్వస్థత పొందాడు అని తెలియటానికి కూడా రావచ్చు. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో కుష్ఠరోగం అనేది ఒక శాపగ్రస్తమైన వ్యాధి. అతడు పాపములు చేసిన వాడైతే మరి ఆ రోగాలు కొన్ని రావటం వల్ల
అప్పుడు ఆ పాపాలు క్షమించబడినప్పుడు ఆ రోగము తగ్గిపోద్ది. అందుకనే యేసు ప్రభు సారీ ఎవరిని శుద్ధి చేసినా లేచి వెళ్ళుము నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆయన అక్కడ డిక్లేర్ చేస్తుంటే, పాపములు క్షమించడానికి ఇతనికి ఎవరు అధికారం ఇచ్చారు అని ఆ రోజుల్లో యూదులు మరి క్వశ్చన్ చేస్తూ ఉండేవారు. అంచేత ఎవరైనా పాపములు చేసిన వాడైతే ఈ ప్రార్థన చేసినప్పుడు అతని పాపములు క్షమించబడి అతనికి స్వస్థత కలుగుతుంది. మరి ఒకటి మరి 16వ వచనంలో మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు, వేరే వాళ్ళు కాదు, మనమే స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒక్కొక్కసారి రాత్రంతా ప్రార్థన జరిగినప్పుడు ముగ్గురు ముగ్గురుగా లేకపోతే నలుగురు నలుగురుగా వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థనలో మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరి కొరకు చేస్తుంటారు. ఒక్కొక్కసారి మరి ఒకని కొరకు ఒకడు ఏమైనా తప్పులు చేస్తే అక్కడ ఒప్పుకోవాలి. ఎందుకంటే దాని వలన ఆ తప్పులు ఒప్పుకోవటం వలన మరి స్వస్థత వారికి దొరుకుతుంది. ఆ విధంగా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అందరూ ప్రార్థన చేసింది కాదు, కానీ నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు అది చాలా, ఆ విజ్ఞాపన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఇక్కడ ఏలియా మరి మనలాంటి స్వభావం కలిగిన మామూలు మనుషుడే. అయితే వర్షం రాకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మరలా అతడు ప్రార్థన చేయగా మరి ఆకాశము వర్షంనిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ఒక్కొక్కసారి చాలామంది త్రోవ తప్పి వెళ్ళిపోతుంటారు. త్రోవ తప్పటం అంటే సత్య మార్గము నుంచి దూరం అయిపోతుంటారు. అలా వెళ్ళిపోయినప్పుడు వారికి అటువైపు వెళ్ళకోకుండా మరలా మనము దారిలోనికి తీసుకొని రావాలి. ఇదే సంఘంలో జరిగే కార్యక్రమం. ఎలా అంటే సంఘానికి వస్తూ వస్తూ వారు మిస్ అయిపోయారనుకోండి, మానేశారనుకోండి, అప్పుడు సంఘస్థులు అతన్ని తీసుకుని రావాలి. సంఘానికి వచ్చేవాడు నేను సంఘానికి వెళ్తున్నాను, అందరూ నన్ను చూస్తున్నారు, నేను ఈ తప్పు చేయకూడదు అని ఆ సత్యానికి ఇంచి దూరమై వెళ్ళలేరు. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఎవరినన్నా మనం రక్షించామంటే, తప్పు మార్గంలో వెళ్ళేవాడిని మనం ఆపితే వాడు మరణము నుంచి ఒక ఆత్మను రక్షించినట్టు. కాబట్టి అతడు మరణమైపోవలసిన క్యాండిడేట్ని మనం అతని ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్నాను. ఇది ఈ దినం యొక్క మరి ధ్యాన వాక్యము. ఇప్పుడు మనం వివరంగా వీటిని స్టెప్ బై స్టెప్ పరిశీలిద్దాం. మీకు అర్థమయ్యేటట్టు తక్కువ సేపే మనం 8 o'clock లోపల ముగించేసేటట్టు నేను కుదిస్తున్నాను వాక్య భాగాలని. ఇదివరకట్లా ఎక్కువసేపు కాకుండా టైం మనం 1 hourలో ఫినిష్ చేసుకునేటట్టుగా నేను మరి ఇవి తయారు చేస్తున్నాను మీ కొరకు. ఈరోజు మన విశ్వాసంలో మనందరము విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నాం. మన ఆదివారం మన విశ్వాసాన్ని మనం ఒప్పుకుంటున్నాం. అందులో ముఖ్యమైన అంశాన్ని అన్వేషించడానికి ఈ దినం మనం ఇక్కడ సమావేశం అవుతున్నాం. అందులో ప్రార్థన అనేది యాకోబు 5:13-26లో మన జీవితములలో ప్రార్థనకున్న అపురూపమైన శక్తిని మనం గుర్తు చేసుకుందాం. ఎలా అంటే ప్రార్థన వల్ల మనము అపురూపమైన శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తిని, ఇది కేవలం ఆచారం కాదు లేదా రొటీన్ కాదు, అనగా డైలీ చేసేదాని విధంగా కాదు. ఇది ఏమిటంటే ప్రార్థన యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇది మన సృష్టికర్తతో మనలను కలిపే లైఫ్ లైన్. లైఫ్ లైన్ అంటే తెలుసు కదా మీకు,
హాట్ లైన్ లేదా లైఫ్ లైన్ అంటారు. అంటే ఈ ఫోన్ ఇక్కడ ఎత్తితే అవతల వ్యక్తి ఇమ్మీడియట్గా ఎస్ అంటాడు. దానికి ఇంకా ఏమి రింగింగ్ ఏమి డైలింగ్ ఏమి అక్కర్లేదు అనమాట. అది హాట్ లైన్ లేదా లైఫ్ లైన్. ఇక్కడ మనం ప్రార్థన అనే ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కడ ప్రభు అది వినటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని యెహోవా నా మొర లాలించెను అనే పాటలో అవన్నీ చెప్తున్నారు. ప్రార్థన యేసుని సందర్శన. ప్రార్థన అంటే మనం డైరెక్ట్గా ప్రభుతోటి మాట్లాడుతున్నాం. డైరెక్ట్ కమ్యూనికేషన్. గ్రూప్ కాల్ కాదు, ఇది జూమ్ మీటింగ్ కాదు. ఒక్కరితోటే మనము మాట్లాడుతున్నాం, మన సృష్టికర్తతో మాట్లాడుతున్నాము. కాబట్టి మనం ఈ భాగాన్ని పరిశీలించుచున్నప్పుడు ప్రార్థన మన జీవితంలో ఎంత ప్రబలమగునో, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో, మరి వైద్య రీత్యా కానీ పునరుద్ధరణ అనగా పునరుద్ధరణ అంటే ఏదైనా ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతుంటుంది. ఒక్కోసారి రోడ్లు గండి పడతాయి, వాటిని మరలా తిరిగి పునరుద్ధరిస్తూ ఉంటారు. ఆ విధంగా ఏదన్నా తెగిపోయిన సంబంధాలు, సమాధానం లేని వారు పునరుద్ధరణ, తిరిగి రికన్సైలేషన్ అంటారు కదా, తిరిగి సమాధాన పడతాం. ఇది తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించటం. దీని కొరకు ప్రార్థన మరి ఎటువంటి బలాన్ని తెస్తుందో ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ప్రార్థన యొక్క పరివర్తన శక్తికి మన హృదయంలో మనం తెరుస్తాము ఈ రాత్రి సమయంలో. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న పరివర్తన శక్తి అంటే ట్రాన్స్ఫర్మేషన్ పవర్. ట్రాన్స్ఫర్మేషనల్ పవర్ అంటే చూడండి, గొంగళి పురుగు చూస్తానికి చాలా చికాగ్గా ఎలర్జీగా ఉంటుంది, మనకందరికీ తెలుసు. అది మరి ఆ గూడులోకి వెళ్ళి రెస్ట్ తీసుకుని రూపాంతరం చెంది చక్కటి సీతాకోక చిలుకల బయటికి వస్తుంది. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము, ఈ పరివర్తనము. అంటే ఈ స్టేట్ నుంచి మనం వేరే స్టేట్లోకి పరివర్తనం చెందుతాం. ఎలా అంటే ప్రార్థన శక్తి ద్వారా. ప్రార్థనలో అటువంటి శక్తి ఉంది. మరి సంఘము కూడి ప్రార్థించగా అక్కడ పౌలు శీలలు అది వేసినప్పుడు అవన్నీ చెరసాల అంతా భూకంపం వచ్చి తలుపులు తెరుచుకున్నాయి. ఈ విధంగా అనేక చోట్ల ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు జరిగినాయి. కాబట్టి మరి ప్రార్థన చేసినప్పుడు మనము ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ మనకి వస్తుంది. ఆ రూపాంతర లేదా పరివర్తన శక్తి మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆది క్రైస్తవ సంఘంలో కూడా మరి శిష్యులు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వారికి అక్కడ అద్భుతాలు జరిగినాయి. అంతేకాదు, మనం చెయ్యిచ్చి పేతురు యోహానులు నజరేయుడైన యేసు నామములో లేచి నడువమని చెప్పినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. కాబట్టి వారి చేతిలో నుంచి పరిశుద్ధాత్మ అతనిలో ప్రవేశించి వెంటనే దిగ్గున లేచి గంతులు వేయసాగాడు. ఆ విధంగా మరి వారి నీడ ఎవరి మీద పడితే వాళ్ళు బాగుపడ్డారు. ఈ విధంగా మరి అంత ఎఫెక్టివ్గా ప్రార్థన మన జీవితంలో మరి పనిచేస్తుంది. ఏ విధంగా చేస్తుంది అనేసి ఇప్పుడు మనం జస్ట్ కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రార్థన మొట్టమొదటిగా స్వస్థతను తెస్తుంది. స్వస్థత ప్రార్థనలు, స్వస్థత కూడికలు అని చెప్తూ మీటింగులు పెడతా ఉంటారు. అక్కడికి వచ్చే వాళ్ళందరూ పేషెంట్సే. వాళ్ళందరి కొరకు మరి దైవజనులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలానే అన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయని మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్. అది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, ఎవరన్నా గెస్ట్ స్పీకర్ వస్తున్నారంటే ఆయనకైనా స్వస్థత వరం ఉందండి అని అడుగుతారు ముందు. అది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. కొంతమంది ప్రబోధిస్తారు, కొంతమంది ప్రవచనాలు చెప్తారు, కొంతమంది భాషలకు అర్థం చెప్తారు, కొంతమంది స్వస్థత కొరకు ప్రార్థనలు చేస్తుంటారు. ఇక్కడ అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో
మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇక్కడ మనం సంఘంలో అనేక మంది ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంటుంది. అనగా మరి సంఘ పెద్దలు ఏ పరిచర్య ఎటువంటి పనులు చేయాలన్నప్పుడు అక్కడ మనకి వారి యొక్క ముఖ్యమైన బాధ్యత ఇది. ఆది క్రైస్తవ సంఘంలో అపోస్తుల కార్యాల్లో మొట్టమొదటిగా 7 సంఘ పెద్దల్ని వారు చేతులుంచి వారి మీద ప్రార్థన చేసి నియమించారు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకంటే మరి ఆది క్రైస్తవ సంఘంలో వారందరూ ఒకే చోట సమిష్టిగా భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనాల దగ్గర కొంతమంది విధవరాళ్ళు మరి చిన్న చూపు చూశారని అక్కడ యూదులు మరి అన్యులు గ్రీసు దేశస్తుల మధ్య కొన్ని వివాదాలు సృష్టించబడినాయి. సైతాను ఊరుకోదు కదా. వివాదాలు సృష్టించినప్పుడు మరి ముందొచ్చిన వాళ్ళు కొద్దిగా ఎక్కువగా తినటం, చివరోళ్ళకి లేకపోవటం, ఈ అంత సమస్యగా ఉన్నప్పుడు అక్కడ అపోస్తులు ఏం చేశారంటే, మేము బోధ చేయువారం, స్పిరిచువల్ లీడర్స్ కింద మేము బోధించువారం మీకు. కాబట్టి మీలో మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారిని 7 మా దగ్గరికి తీసుకొస్తే వారిని మేము అభిషేకిస్తాము. వారు ఈ కార్యక్రమాలన్నీ చూస్తారు. సంఘంలో భోజనం కానీ ఇవన్నీ వారు చూస్తారు. అందరికీ ఈక్వల్గా వచ్చేటట్లు డిస్ట్రిబ్యూషన్ వచ్చేటట్టు చూస్తారు అని మరి చెప్పినప్పుడు వారు 7 తీసుకొచ్చారు. అందులో ఒక సంఘ పెద్ద పేరు ఫిలిప్పు, మనకు అందరికీ తెలుసు. ఆ ఫిలిప్పే తర్వాత సువార్థికుడిగా మరి ఐథియోపియుడైన నపుంసకుడికి సువార్త కూడా ప్రకటించాడు. వీరందరూ అక్కడ గొడవ వచ్చినప్పుడు యెరూషలేంలో కొంత బయటకు వెళ్ళి అక్కడ ఆ విధంగా సువార్త మరి అందరికీ అందించబడింది, విస్తరించింది. కాబట్టి సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏంటంటే సంఘంలో కొన్ని కార్యక్రమాలను పరీక్షించటం లేదా పర్యవేక్షించటం, తర్వాత సంఘంలో ఎవరైనా రోగులుగా ఉంటే వారిని విజిట్ చేసి వారి కొరకు ప్రార్థన చేయటం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అతని పాపములు క్షమించి మరి ప్రభు అతన్ని లేపును. ఇక్కడ మనం చూస్తే ప్రార్థన అనున్నది దేవుని స్వస్థపరిచే శక్తిని వ్యక్తీకరించు సాధనం అని మనం చూడగలం. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అనగా ప్రిస్క్రిప్షను ఇట్ విల్ బి ఇన్ యాక్షన్. ఆ మందు మనము సేవించినప్పుడు అనగా వారిచ్చిన ఆ ట్యాబ్లెట్ మనం తీసుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ ద్వారా వారిచ్చిన ఆ యొక్క ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ప్రకారంగా అది మనము మరి తీసుకున్నప్పుడు అది ఒక సాధనం కింద మరి వర్క్ చేసి యాక్షన్ మనకి చూపిస్తుంది. కాబట్టి మనము దేవుడు స్వస్థపరిచే శక్తి, దేవుని శక్తి మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, వ్యక్తీకరిస్తున్నాం సాధనం అని. కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు ఒక సాధనం. ఏంటిది? ప్రార్థనా శక్తిని ద్వారా మనం ఎవరికైతే చేతులుంచి ప్రార్థన చేస్తామో స్వస్థపరిచే శక్తిని వ్యక్తీకరించు సాధనం, వేర్ టు యూటిలైజ్ అనేది. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయగలం, మన జీవితాల్లో చూడగలం. మనము విశ్వాసముతో ప్రార్థించినప్పుడు మన పరిస్థితుల్లో దేవుని జోక్యమును ఆహ్వానించడము. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అంటారు, కలెక్టర్ షుడ్ కమ్ అంటారు, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఇందులో జోక్యం చేసుకోవాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి, వారి జోక్యం ఉండాలన్న. కానీ మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అక్కడ మన పరిస్థితుల్లో దేవుని యొక్క జోక్యం దేవుడు కలిగించుకోకపోతే మనం ఏమీ చేయలేం. మనం నిమిత్త మాత్రలో మాత్రమే. దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకుంటాడు అంటే మరి యోధా పత్రికలో చివర్లో ఉంటుంది. అది ఎలా అంటే
మరి ఒక్కసారి చూడండి, యోధా పత్రికలో ఉంటది. యోధా పత్రిక ఆ చివర్లో ఉంటది. ఎట్లా అంటే ఒక్కసారి చూడండి, 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇప్పుడు ఈ జోక్యం, దేవుని జోక్యం ఎలా ఉంటదంటే, రెప్పపాటు కాలంలో పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆ విపత్తు నుంచి, ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు. అది ఎలా జరుగుతుందంటే మనం గమనించలేము, మనకు తెలియదు. అయితే మరి మ- అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి రెప్పపాటు కాలంలో, సెకనుల్లో వారు మనల్ని మరి సేఫ్ గార్డ్ చేసినట్టుగా దేవుడు మన పట్ల జోక్యం చేసుకుంటానికి మనం ఆహ్వానించటం. అది ఎప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనము ఆశించిన విధంగా స్వస్థత ఎల్లప్పుడూ రాకపోవచ్చని గుర్తుంచుకొనుట చాలా అవసరం. ఇందాకే చెప్పాను నేను, అన్నిసార్లు కూడా స్వస్థత వచ్చేస్తుంది అనేసి మనం అనుకోకూడదు. అది ఏంటంటే కేవలం దేవుని యొక్క వాగ్దానం ఏమిటనగా, ఆయన మన ప్రార్థనలను వినును, మరియు ఆయన సంపూర్ణ చిత్తమునకు అనుగుణముగా ప్రతిస్పందించును. ఎట్లా అంటే మరి మనం ప్రార్థన చేస్తాం, అది దేవుడు వింటున్నాడు. విని ఆయన చిత్తం ఏమై ఉన్నదో దానికి అనుగుణంగా ఆయన ప్రతిస్పందిస్తాడు. యేసుప్రభు కూడా మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడంటే రక్తము చెమటగా మరి అదంతా సెలయర్లోకి వచ్చేస్తుంది. అంతగా ఆయన ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తం ఏమైనదో జరిగించు. ఆయన ప్రార్థన చేశాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, అయినను నీ చిత్తమును జరిగించు. అంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము అనుగుణంగా ఆయన మరి ప్రతిస్పందిస్తారు. మరి మా తమ్ముడు 2021లో కరోనా వచ్చినప్పుడు మేము ఎంతగానో ప్రార్థించాము. చాలామంది ప్రార్థన చేశారు అనేక సంఘాల్లో కూడా. అయితే మరి దేవుని పరిపూర్ణ చిత్తానికి అనుగుణంగా ఆయన ప్రతిస్పందించాడు. ఎందుకని అంటే ఒక్కొక్కసారి దాన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఒక తోటలో పువ్వులు చక్కగా వికసించినప్పుడు బాగుగా వికసించిన పువ్వులను తోటమాలి వచ్చి కోసుకుని వెళ్తాడు. మరి ఆ విధంగా దేవుడు కూడా మరి చూసి, ఈ లోకంలో నువ్వు చేసింది ఇంతవరకు చాలు అనేటప్పుడు ఇంకా ఆయన స్వస్థత ఇవ్వకోకుండా తన సన్నిధికి చేర్చుకుంటాడు. ఇది మనం అనుకుంటాం, మనం ఇంత జాగ్రత్తగా మరి ఉపవాసాలు ఉండి ఇంతగా కష్టపడి ప్రార్థన చేస్తే ఏంటి మనకి ఫలితం లేదు అని అనుకోవచ్చు. అందుచేత మనము ఆశించు విధముగా స్వస్థత ఎల్లప్పుడూ రాకపోవచ్చని గుర్తుంచుకొనుట చాలా అవసరం. ప్రార్థన చేయటం మన బాధ్యత. కార్యం జరిగించటం దేవుని చిత్తం. దేవుని చిత్తం చొప్పున ఎలా ఉంటే ఆ విధంగా ఆయన ప్రతిస్పందిస్తాడు. అంతేగాని ప్రతిస్పందించుకోకుండా ఆయన ఏమి ఊరుకోడు. ఆయన ప్రార్థనలన్నీ వింటారు, విని దానికి తగిన విధంగా ప్రతిస్పందిస్తారు. అంచేత మనం ఏది జరిగినా నీ చిత్తమే అంటున్నాం. సర్వ చిత్తంబు నీదేనయ్యా, స్వారూప్యం ఇచ్చు దేవా అనేసి చక్కటి పాట. ఏది జరిగినా, ఏది నడిచినా జరిగేది నీ చిత్తమే అని ఇంకా మనం చాలా పాటలు పాడుతుంటాం. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఇది ప్రభు చిత్తం అండి అంటారు. ఏ అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో దాని ప్రకారంగా ఆయన మరి అక్కడ మనకి రిజల్ట్ ఇస్తారు. కాబట్టి అది మన మానవ జ్ఞానానికి అతీతమైనది, అందదు. అది దేవుని చిత్తము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్ అని అనుకుంటాం. ఒక్కొక్కసారి మనకి కొన్ని ఆపదలు సంభవించినప్పుడు మరి ఏంటి ఇలాగా మనకి జరుగుతున్నాయి,
నేను ఏమి చెడ్డవాడిని కాదు కదా అని అనుకుంటాం మనం. కానీ మన ఊహకందనివి, మన ప్రణాళికలో ఏమై ఉన్నదో అది దేవుని చిత్త ప్రకారంగా నెరవేరుస్తాడు. ఒక్కొక్కసారి మరి ఆ, నా భార్యకి ఒక హాస్పిటల్లో 9 సంవత్సరాలు పనిచేస్తుంటే, చక్కగా మంచి వర్క్ చేస్తుంటే, ఒక మలయాళీ నర్స్కి 2 సంవత్సరాలు అయినా ఆమెకి ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. కొత్తగా వచ్చిన మలయాళీ నర్స్కి ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఇది న్యాయం కాదు అని తిన సీనియర్ కాబట్టి ఆ ముదీర్ దగ్గర చెప్పినప్పుడు ఆ ముదీర్ వెళ్ళి బ్యాడ్గా మరి ఓనర్కి చెప్తే, ఓనరు రాత్రి 8:30కి రేపు నుంచి నువ్వు ఇంకా డ్యూటీకి రావక్కర్లేదు, నీకు రావాల్సిన డబ్బులు 15 రోజులు ఇది కూడా నేను పంపిస్తాను, రేపు నుంచి అసలు నువ్వు రావక్కర్లేదంటే నేను సడన్గా వెళ్ళి తను ఏడుస్తూ ఉంటే తీసుకుని వచ్చాను. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఎందుకు ఇలా జరిగింది అని అర్థం కాలేదు మాకును. అయితే తర్వాత తనకి మరి కేఓసిలో జాబ్ వచ్చింది, ఓపెనింగ్. ఇక్కడ ఒకవేళ చేస్తూ ఉంటే కేఓసిలోకి ఇక్కడి నుంచి వారు రిలీజ్ చేయరు. అందుచేత మరి దేవుని ప్రణాళికలో ఇక్కడ వాడు 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక్క నిమిషంలో యు ఆర్ డిస్మిస్డ్ అని తీసాడు. ఆ తీసేయటం వల్ల ఇక్కడి నుంచి లైసెన్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. లేదంటే వారు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ఇక్కడే పనిచేస్తుంటే ఈ లైసెన్స్ అక్కడికి బదిలీ చేయరు. ఇది దేవుని ప్రణాళిక. ఇది అర్థం చేసుకుంటానికి మాకు 1 సంవత్సరం పైనే పట్టింది. ఇక్కడ మానేసిన తర్వాత 1 సంవత్సరం, 1.5 సంవత్సరం తర్వాత కేఓసిలో మరి దేవుడు చూపించాడు. అంచేత దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ఏ డిస్గైజ్. కీడు వెనకాల మేలు దేవుడు దాచి ఉంచుతాడు. ఇది ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో అని మనం అనుకుంటాము. అయితే దానివల్ల దేవుడు మహిమపరచబడటానికి అనేక మంది అన్యజనులు నీ వైపు చూచి దేవుని బిడ్డలకు దేవుడు ఇది చేస్తాడు, ఈ స్వస్థతనిస్తాడు అని ఆయన నామాన్ని ఘనపరచడం కోసం ఒక్కొక్కసారి దేవుడు ఆ విధంగా కొన్ని చేస్తూ ఉంటాడు. అది మన జ్ఞానానికి అందని విషయం. ఇక్కడ మనం చూస్తే ప్రార్థనా పరులు విజ్ఞప్తి, వారు కష్ట సమయాల్లో ప్రభువును పిలుస్తారు. సంఘం నుంచి మద్దతు కోరతాం. అనగా మరి ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా ఇండివిజువల్గా అయితే మనము దేవునిని ఆశ్రయిస్తాము. ఎలాగా? డైరెక్ట్ లైన్, ప్రభువును పిలుస్తాము ప్రార్థన ద్వారా. రెండవది ఏం చేస్తాము? సంఘానికి ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తాము, లేదా గ్రూపుల్లో ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తుంటాం, లేదా ఇలాంటి మన జూమ్ మీటింగ్స్లో తెలియజేసినప్పుడు అక్కడ ప్రార్థిస్తూ ఉంటాం. అది సంఘము నుండి మద్దతు కోరుము కష్ట సమయంలో, క్రిటికల్ స్టేజ్లో ఎవరికన్నా బాగోపోయినప్పుడు. రెండవది సంతోష సమయం, ఎంజాయింగ్ టైంలో ఏం చేస్తామంటే మరి ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అందించుము. అక్కడ పేతురు యోహాను ఆ కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు వాడు గెంతుకుంటూ వెళ్ళి, ఎప్పుడు వాడు దేవాలయం బయటే ఉండేవాడు, ఆ రోజు దేవాలయం లోపలికి వెళ్ళి ఇదిగో నేను స్వస్థత పడ్డాను, యేసు నన్ను స్వస్థపరిచాడు అని లోపల ఉన్న యాజకులకి వాళ్ళందరికీ వెళ్ళి చెప్పాడు. ఇది మనం చేయవలసిన పని. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ల నిమిత్తమై మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఆయన కృపను ప్రశంసించవలసిన వారమై ఉన్నాము. మన దేవుడు మంచితనానికి సంబంధించిన సాక్ష్యాల్ని పంచుకొనుము. ఇది దేవుడు నన్ను ప్రేమించి నా ఎడ తన కృప చూపించి నాకు చేసిన మేలు అని మనము దేవుణ్ణి మహిమపరచడం కోసం అనేక మంది ముందు నిలవబడి సాక్ష్యాన్ని మనం పంచుకోవాలి. వీ హ్యావ్ టు షేర్ అవర్ విట్నెస్. ఈ రోజుల్లో అనేక మంది సినిమా యాక్టర్స్ మరి దేవుణ్ణి అంగీకరించి వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. దేవుడు వారికి ఎంత చక్కటి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు.
సినీ ఫీల్డ్ అంటే మరి ఎంతో పాపులారిటీ ఉండే వాళ్ళందరూ కూడా వారు చెప్పే సాక్ష్యాన్ని విని వారు ప్రభావితులవుతూ ఉంటారు. అంచేత మనం సంతోష సమయంలో కృతజ్ఞత కూడికలు పెట్టి లేదా ఆ, స్తుతి కూటం పెట్టి దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ల నిమిత్తమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. మరొక విషయం నేను చెప్తున్నాను, జాగ్రత్త. దేవుడు మనకి ఎప్పుడైనా ఏదన్నా ఒక మంచి కార్యం చేసినప్పుడు మనము ఎవరినైతే ప్రార్థించమని ఏ సంఘాన్ని అయితే మద్దతు కోరామో వారికి మనం ఇన్ఫార్మ్ చేయాలి, అప్డేట్ చేయాలి. మీరు నా కొరకు ప్రార్థన చేశారు, నౌ ఐఎమ్ ఓకే, దేవుని కృపలో మీ అందరి ప్రార్థన వల్ల నేను స్వస్థపడ్డాను అని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మరి ఒక ప్రార్థనా సహవాసానికి ఒక అతను ఒక రిక్వెస్ట్ పంపించాడు, అయ్యా నాకు చాలా దూరంగా ఉంటుంది జాబ్కి వెళ్ళటానికి, అక్కడి నుంచి నాకు దగ్గరికి ట్రాన్స్ఫర్ కావాలి, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. సంఘం అంతా ప్రార్థన చేసింది, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు ఆ రిక్వెస్ట్లన్నీ పట్టుకుని. అతనికి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. అయితే అతనికి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ సంతోషంలో అతను వేరే ఇహలోక సంబంధమైన వేడుకలు చేసుకున్నాడు, కానీ ఈ సంఘానికి వచ్చి దేవుడు నా ఎడలి కృప చూపించాడు అని వారికి అప్డేట్ ఇవ్వలేదు. వీరు అదే పనిగా మరలా ఫలానా సహోదరుడికి మరి ట్రాన్స్ఫర్ దయచే అన్నప్పుడు దగ్గరకు వచ్చిన ట్రాన్స్ఫర్ని మరలా దేవుడు మరలా వేరే దూరం వైపు ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎందుకని? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. కాబట్టి మనము ఎప్పుడైతే స్వస్థత పొందామో, ఎప్పుడైతే మనము అడిగింది దేవుడు ఇచ్చాడో దానికి మనం అప్డేట్ చేయాలి సంఘానికి. అప్పుడు సంఘం దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. లేకపోతే అలా వెళ్ళిపోతుంటుంది. మనం ఎయిర్పోర్ట్లో మన లగేజ్ కోసం మనం బెల్ట్ దగ్గర నిలబడతాం కదా. బెల్ట్ దగ్గర నిలబడినాడు, మన సూట్ కేసు వచ్చినాడు, మనం చూసి దాన్ని తీసుకుంటాం. ఒకవేళ మనం అది చూడటం మిస్ అయినా, అది తీయటం మిస్ అయినా అది వెళ్ళిపోయి మరలా చుట్టు 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 తిరిగి మళ్ళీ వస్తుంది. ఈ రిపిటేషన్ అనమాట. అందుచేత మన జీవితంలో చేసిన మేళ్ల నిమిత్తమై దేవునికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 10 మంది కుష్ఠరోగుల్ని యేసు ప్రభు బాగు చేస్తే ఒక్కడే ఒకడు వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే నెమ్మదిగా చెప్పొచ్చులే కదా కృతజ్ఞతాస్తుతులు, ఇప్పుడు చెప్పాలా? అయినా నేను ఆల్మోస్ట్ బాగా అయిపోయినప్పుడు ఇతను ఏదో లాస్ట్లో చిన్న ప్రార్థన చేసి ఇచ్చేసాడు, దానికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలా అని మిగతా 9 మంది కుష్ఠరోగులు 9 రకాలుగా వారు ఆలోచించి చేస్తారులే అందరికీ, ఇప్పుడు ఏముంది, నేను వెళ్ళి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని ఒకడు యారగెంట్ కింద. ఇది ఇతని ప్రార్థన వల్లనే జరిగిందా? నేను ఆల్మోస్ట్ ఆల్రెడీ బాగుపడిపోయాను కదా, చివరిలో వచ్చి ఇతను ప్రార్థన చేసి ఇతనే చేసేసాడని చెప్తున్నాడు. ఇలాంటి థింకింగ్ మైండ్ సెట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలేను. 2, ప్రార్థన సంబంధములను పునరుద్ధరించును. ఇందాకే చెప్పాను కదా నేను, నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఎవరైనా ట్రాక్ తప్పినప్పుడు మరి మనము వారిని సరైన క్రమంలోకి తీసుకురావాలి. అందుకనే మౌంటైనీరింగ్ చేసి వాళ్ళు ఒకరికొకరు తాడు కట్టుకుంటారు బెల్ట్ కింద. ఎందుకని? ఒకవేళ ఎవడైనా రాంగ్ ట్రాక్లో తప్పిపోతుంటే వీళ్ళందరూతో కనెక్ట్ అవటం వల్ల వాడు మరలా పొజిషన్లోకి వస్తాడు, లేకపోతే వాడు అట్నుంచి అటే జారిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని మనము మనకు మరియు దేవునికి మధ్య మాత్రమే కాకుండా మనలో కూడా సంబంధములను పునరుద్ధరించుటలో ప్రార్థన కీలక పాత్ర పోషించుచున్నది. ఏంట సంబంధాలు అంటే, దారి తప్పిన వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు
మన దేవుని విమోచన కార్యంలో పాలు పంచుకొనుచున్నాము. విమోచన సభలు, విమోచన కూటములు అంటారు. అంటే డెలివరెన్స్. మనం ఏదో బంధంలో ఉన్నాము, లేదా సంబంధం తెగిపోయింది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇరువురు భార్యాభర్తలు సరిగా కలిసి ఉండట్లేదు. మనం వారి కొరకు ప్రార్థన చేసి వారిని తిరిగి భార్యాభర్తలుగా పునరుద్ధరించటం, సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండేటట్టుగా మనం ప్రార్థించటం, లేదా సంఘంలో కొంతమంది సంఘ పెద్దలు విభేదాలతో ఉన్నప్పుడు వారి మధ్య శాంతి సంబంధాలను పునరుద్ధరించడం కొరకు మనం చేసే ప్రార్థన చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఈ ప్రార్థన వలన మనం దేవుని యొక్క విమోచన కార్యం, విమోచించేది దేవుడు, ఆ కార్యంలో మనం పాలు పంపులు పంచుకున్న వారం అవుతాం. మన ప్రార్థనలో మన కమ్యూనిటీలలో సయోధ్య మరియు స్వస్థతకు దారితీను. మన ఆ, సొసైటీలో మనం ఉండే తెలుగు కమ్యూనిటీ, లేదా ఇంకొక కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ, ఇలాగా ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన అక్కడ ఉన్న వారికి స్వస్థతకి దారితీను. కరోనా వచ్చిన టైంలో మరి ప్రతి ఒక్కరు వారి దేశం కొరకు, మేము ఉండే మా బిల్డింగ్లో ఉండే వాళ్ళందరి కొరకు, వాళ్ళ అన్యులు ముస్లిమ్స్ అవ్వచ్చు, హిందూస్ అవ్వచ్చు, వారందరి కొరకు, మన కమ్యూనిటీ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అది స్వస్థతకు దారితీను. దేవుని దయకు ఎవరు అతీతము కాదని మనకు గుర్తు చేయను. దేవుని దయ అందరికీ ఉంటుంది, దేవుని కృప. ఎవరైతే ఆయన కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే వారి గురించి మనము దేవునికి మనం చేస్తున్నాం కాబట్టి మనలను బట్టి దేవుడు వారిని మరి స్వస్థత అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకనే చాలామంది, నేను ఇవాళ చర్చ్కి వెళ్తున్నానంటే హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ మా కొరకు కూడా ప్రార్థన చెయ్యి అని చెప్తూ ఉంటారు. ఎందుకని? మనం చేసే ప్రార్థన అది వారికి కూడా దొరుకుతుంది. దేవుని దయకు ఎవరూ అతీతము కాదని వారు ఎరుగురు. అందుకని నువ్వు వెళ్ళి మా కొరకు కూడా ప్రార్థన చెయ్యి అని చాలామంది చెప్పటం మనం తెలుసు. ప్రార్థన యొక్క శక్తి ఎంత శక్తి ఉందంటే ఈ ప్రార్థనలో, మరి ఎలీషా ఒక ఉదాహరణ. ఎలీషా మనలాంటి స్వభావం ఉన్న మనిషే. అయితే తీవ్రమైన ప్రార్థన యొక్క ప్రభావం వలన ఏమైంది? అక్కడ ప్రార్థించినప్పుడు మరి 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. ఆ తర్వాత మరలా వర్షం వచ్చింది. ఇతరులపై ప్రభావం ఎలా చూపిస్తుందంటే సంచారాన్ని పునరుద్ధరించటం, మరణము నుండి ఆత్మలను రక్షించటం. అన్యాయంగా మరి మరణానికి పాలైపోయే వాళ్ళని మనము ఆ ఆత్మల్ని రక్షించటం. అందుకని పురుషోత్తం చౌదరి గారు ఒక చక్కటి పాట వ్రాశారు. ఒక ఖైదీ మరి ఉరికంబానికి వెళ్ళిపోయే సమయంలో రక్షణ పొంది, ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రిపరేషన్, నాకు టైం లేదు, యాజ్ ఇట్ ఈస్గా నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు అని అతనికున్న ఫీలింగ్స్ని ఆయన చక్కటి పాట ద్వారా మనకి తెలియజేసి ఉన్నారు. మరణము నుండి ఆత్మలను రక్షించుట. శారీరక మరణము వేరు, ఆత్మీయ మరణం వేరు. శారీరక మరణానికి నో ప్రాబ్లం, దానికి మనం భయపడవలసిన అవసరం లేదు. అయితే శరీరానికి ఆత్మకు మరణాన్ని కలిగించే వారికి మనము భయపడవలేను. అందుచేత ఈ శరీరం వల్ల వచ్చే మరణం, దట్స్ నో ప్రాబ్లం. బట్ మనం ఆత్మీయంగా రక్షించబడినప్పుడు మనకు నిత్య జీవం ఉంది కాబట్టి దానికి మనము గురి చేసుకోవాలి. మన ధనాన్ని అక్కడ మనం దాచుకోవాలి పరలోక రాజ్యంలో. ఎలా అంటే మంచి కార్యాలు చేయటం ద్వారా పరలోక రాజ్యంలో మన ధనాన్ని దాచుకుంటాము. అప్పుడు మనకు నిత్య జీవం కలుగుతుంది. అంతేగాని ఈ లోకంలో ఎన్ని అకౌంట్లో ఎంతెంత డబ్బులు పెట్టుకున్నా ఏదో ఒక రోజు మనము వాటినన్నిటినీ వదిలి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ఈ లోకంలో వచ్చే ఈ ధనమంతా కూడా ఇక్కడితోటి ఫినిష్ అయిపోతుంది. ప్రార్థన మన విశ్వాసాన్ని బలపరుచుచున్నది. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును.
మనము ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు మనము దేవునితో కమ్యూనికేట్ చేయడమే కాకుండా మన విశ్వాసాన్ని కూడా బలపరుచుకొనగలము. దీనికి అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. బక్సింగ్ గారు ఒకసారి ఫ్లైట్ మిస్ అయిపోతే ఆ ఫ్లైట్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన పికప్ చేసుకుంది. ఎలా అంటే ఆ ఫ్లైట్లో ట్రావెల్ చేసే మరి ఒక రాణి, రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆవిడ, నేను నా డైమండ్ నెక్లెస్ మర్చిపోయాను, ఫ్లైట్ వెనక్కి తిప్పన్నది. బక్సింగ్ గారు అక్కడ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ద బోర్డింగ్ ఈజ్ క్లోజ్డ్, యువర్ ఫ్లైట్ మిస్డ్ అని ఆయన చెప్తే ఆయన అక్కడ వెళ్ళకోకుండా అక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈడేటి పిచ్చోళ్ళని ఇక్కడ ఉండి కూర్చున్నాడు, వెళ్ళిపోయిందని చెప్తే ఎయిర్ హోస్టెస్ వచ్చి నో ప్రాబ్లం, లెట్ మీ స్టే హియర్ అనేసి ఆయన అక్కడే కూర్చుని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి మరలా ఫ్లైట్ తిరిగి వచ్చి ల్యాండ్ అయింది. అప్పుడు ఈ ఎయిర్ హోస్టెస్ నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు ఫ్లైట్లోకి అని చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అది మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటుంది. ఒకసారి సృష్టిలో ఆ, శూన్యంలో నుంచి దేవుడు అన్ని సృష్టించాడు. ఎలా అంటే మనకి అర్థం కాదు. ఎండిన ఎముకల నుంచి జీవింపచేయును, జీవ నదిని నా హృదయములో ప్రవహింపచేయము. ఆ లోయలో ఉన్న ఎముకలన్నీ మరి మాంసం పట్టి ఆ తర్వాత అందులో రక్తాన్ని ప్రవహించి అవి జీవింపజేశాడు దేవుడు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు అది ఆ విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. మనము ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు మనము దేవునితో సంభాషించేది కమ్యూనికేట్ చేయటమే కాకుండా మన విశ్వాసాన్ని కూడా మనకి బలపరుచుకుంటూ ఉంటాం. రోజు రోజుకి మనం శ్రమల కాల ధ్యానాల్లో ఎక్కువగా ప్రార్థనలో గడిపినప్పుడు మన విశ్వాసంలో పెంపారుతూ ఉంటాం. కాబట్టి ఈ దినాన మనం ప్రార్థన గురించి చూస్తే మనము మన అభ్యర్థనలను ఆయన ముందు ఉంచిన ప్రతిసారి ఆయన సార్వభౌమత్వమును మరియు విశ్వాసమును గుర్తు చేయ అంటే మనకున్న అంశాలు, రిక్వెస్ట్లు అన్నీ దేవుని దగ్గర ఉంచినప్పుడు ఇది దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడు అనే ఒక విశ్వాసాన్ని గుర్తు చేస్తూ దీన్ని చేయటానికి ఆయనకు ఈ శక్తి సామర్థ్యం సార్వభౌమత్వం ఉందని మనం గుర్తు చేసుకుంటుంటాం. అందుకని మన ప్రార్థనలకు సమాధానములను మనము చూచినప్పుడు అవి అవును, లేదు, లేదా వేచి ఉన్నా అనే మనము ఆయనపై నమ్మకము మరియు ఆధారపడుట పెరుగును. ఎందుకంటే మనకి జవాబులు ఇచ్చినప్పుడు తెలుస్తూ ఉంటాయి ఆ ప్రార్థనకు. కొన్నిసార్లు మరి అది కాదు లేదా అవునని ఒక్కొక్కసారి మనం వేచి ఉంటాం. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను దేవా అని ఒక చక్కటి పాట ఉంది. ఆ విధంగా దీనికి నాకు జవాబు ఇచ్చే వరకు నేను నీ దగ్గర వేచి ఉండి ప్రభు సన్నిధిలో వేచి ఉండి మనము దానికి కావలసిన జవాబును పొందుకుంటాం. కాబట్టి ప్రార్థన అనే సాధన ద్వారా మన విశ్వాసము బలపడుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మనం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా చేస్తుంది. నా దేవుడు గొప్పవాడు, నేను అడిగినవన్నీ చేయగలడు, నేను ప్రార్థించినాడు ఖచ్చితంగా నా మర్ర ఆలకించును అని మరి మనకి ఒక కాన్ఫిడెన్స్. ఈ ప్రార్థన అనే సాధన ద్వారా మనం అటువంటి విశ్వాసంలో స్ట్రాంగ్. అందుకనే విశ్వాస వీరులు, ప్రార్థనా పరులు, ప్రేయర్ వారియర్స్ అని అంటారు. ప్రేయర్ వారియర్స్ మరి ప్రార్థనా పరులు, వారు వారియర్స్ లాంటి వారు అనమాట. అందుచేత మనము ఈ ప్రార్థన ద్వారా 3 ముఖ్యాంశాలు తెలుసుకున్నాము. ఆ 3 ముఖ్యాంశాలు: స్వస్థత కలుగుతుంది, మరి పునరుద్ధరించబడతాము, మూడవది మన విశ్వాసాన్ని మనం బలపరుస్తుంది. కాబట్టి ఈ 3 అంశాలు మనం విశ్వాసం, ప్రార్థన చేయువారి అభ్యాసం ఎలా ఉంటుందంటే మీ పాపములను హౌ వి ప్రాక్టీస్ దిస్ ప్రేయర్, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి.
సారీ బ్రదర్, నేను ఈ మిస్టేక్ చేశాను, ఐఎమ్ సారీ అని మనం ఒకరితో ఒకడు ఒప్పుకుంటే, అతిక్రమములు ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు ధన్యుడు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన బహు మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఆ విధంగా చేసినప్పుడు. కాబట్టి విశ్వాసముతో నిండిన ప్రార్థన దేవుని స్వస్థపరిచే శక్తిపై నమ్మకం ఉండవలను. నిరీక్షణతో ప్రార్థన చేయాలి. ఏదో ఊరికనే ఒకసారి రెండుసార్లు కాదు. ఎస్తేరు అంత తెగించి 3 రోజులు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన రాజు దగ్గరికి వెళ్ళింది. మరి విశ్వాసంతో వెళ్ళింది, రిజల్ట్ మంచిగా వచ్చింది. అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి దేవుని మీద. ఒప్పుకోలు మరియు జవాబుదారీతనం. ఒప్పుకోలు మరియు జవాబుదారీతనం. ఒకరితో ఒకరు పాపములను ఒప్పుకొనుడి. మనము నిన్ను ప్రభు ప్రేమలో ప్రేమిస్తున్నాను అని ఒకరితో ఒకరు సమాధాన పడుతుంటాం. మద్దతు మరియు ప్రోత్సాహపరచు సంస్కృతిని అలవడింప చేసుకొనవలేను. ఏంటంటే మనము ఎవరికైనా మరి సపోర్ట్ చేసే మైండ్, ప్రోత్సాహపరచాలి. బ్రదర్ మీకేం పర్వాలేదు, మేము ఉన్నాము, మీ కొరకు ప్రార్థన చేస్తాము అనే చక్కటి సివిలైజ్డ్ మేనరిజం మనం డెవలప్ చేసుకోవాలి. అంతేగాని నీకు ఇది వచ్చిందా అయిపోయావు ఇంకంతే అని మనం కృంగదీయటం కాదు. మన క్వశ్చన్స్, మనం మాట్లాడే విధానంతో వారికి మరి కృంగదీకోకుండా ప్రోత్సాహపరచాలి. దేవుడు ఉన్నాడు, నీకేం ప్రాబ్లం లేదు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అప్పుడు ఆ పేషెంట్కి ఎంతో ఆత్మీయ బలం వస్తుంది. మై గాడ్ ఈజ్ దేర్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, హీ విల్ హీల్ మీ అని ఎంతో ధైర్యం వస్తుంది. అటువంటి మద్దతు, సపోర్ట్, అటువంటి ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఇచ్చే సంస్కృతిని మనం అలవాటు చేసుకోవాలి. ఆ సంస్కృతిని అలవాటు చేసుకోవటం వల్ల అనేక మందికి మనము మరి మంచి జవాబుదారీతనంగా ఉండి విశ్వాసంతో నిండిన ప్రార్థన మనం వారి కొరకు చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచే శక్తిపై నమ్మకం కలుగుతుంది, వారికి స్వస్థత కలుగుతుంది. సంఘము ప్రార్థించగా చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అదేవిధంగా సంఘం ప్రార్థించినప్పుడు అనేక మంది మరి స్వస్థతలు కలుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకనే ముస్లిమ్స్ కూడా వారు ఆఫీసుల్లో ప్రేయర్ ప్రేయర్ సల్లి సల్లి అని అందరినీ పిలుచుకెళ్తారు. ఓ రోజు నేను అడిగాను, ఒక్కలే మీరు చేసుకోవచ్చు కదా నమాజు, ఎక్కువ మందిని పిలుచుకెళ్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కాంగ్రిగేషనల్ అంటే ఎక్కువ మంది కలిసి చేస్తే ఎక్కువ దీవెనలు వస్తాయట. కాబట్టి మనం కూడా ఇంట్లో నేను ఒక్కనే ప్రార్థన చేసేసుకుంటాను, ఎందుకు చర్చికి వెళ్ళటమో అని అనుకోకూడదు. మనము సంఘానికి వెళ్ళి సంఘముగా ఒక ఫెలోషిప్ కలిగి సహవాసంగా సంఘంలో మనం ప్రార్థించినప్పుడు దాని యొక్క పవర్ వేరు, ఆ శక్తి వేరు. మనం ఇంట్లో ఒక్కలమే చేసుకున్న దానికి సంఘంగా కూడి ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని ఆలకిస్తాడు. ఒక్కొక్కసారి కలెక్టరేట్ దగ్గర రాస్తారోకో చేస్తుంటారు, లేదా ధర్నా చేస్తుంటారు. ఏంటది అంటే ఎక్కువ మంది కలిసి చేసినప్పుడు అక్కడ రికగ్నిషన్ ఉంటుంది. ఆ విధంగా మనం సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా మరి మనం చేయటం మనకెంతో మేలు. చివరిగా మనం ఈ ప్రార్థనను మీరందరూ చివరిగా మనం నేర్చుకుని ఈ విధంగా ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మనం అడ్రస్ అంతా దేవునికి పరలోకపు తండ్రిని అడ్రస్ చేస్తున్నాం. ప్రార్థన అనే బహుమతికి మేము నీకు కృతజ్ఞతలు. నువ్వు ప్రార్థించు, నా పేరిట మీరు ఏమి అడిగినను నా తండ్రి మీకు అవి అనుగ్రహించునని యేసు ప్రభు మనకి చెప్పారు. కాబట్టి అటువంటి ఎలా అడుగుతామంటే తండ్రిని పరలోకపు తండ్రి అని ఆయన్ని అడ్రస్ చేసే ఆ రిలేషన్షిప్ని యేసు ప్రభు మనకి అనుగ్రహించాడు. మనం ఎలా అడుగుతాం? ప్రార్థన ద్వారా దేవునితో అడ్రస్ చేస్తున్నాము. కాబట్టి ఆ బహుమానం మనకి ఈ గిఫ్ట్, ప్రేయర్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫర్ అస్.
టు రీచ్ అవర్ ఫాదర్. అందుకని మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లి తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు ద్వారా మేము మీకు అందుబాటులో ఉన్నందుకు మేము కృతజ్ఞులము. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన శరీర మరణ పునరుద్ధానాల ద్వారా మరి సిలువలో 6వ మాటతో సమాప్తమైనది అని చెప్పినప్పుడు మరి మనము తండ్రి అని పిలవగలిగే ఆ రిలేషన్షిప్ని తన కుమారుని ద్వారా యేసు ప్రభు ద్వారా మనకి అనుగ్రహించారు. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా మేము అందుబాటులో ఉన్నందున మేము కృతజ్ఞులము. అందుకనే పురుషోత్తం చౌదరి గారు ఆ పేడలో పులిహారి తింటూ యేసు ప్రభుకే ఎన్నో కష్టాలు వస్తే నాకు ఇది ఎంత అనేసి, యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్న కాడ, మోక్షనగరు మా పుట్టినిల్లు, పేతురాది సకలోపస్తులు మాకు బంధువులు, ఇదంతా ఈ సంఘంలో ఉన్నవారంతా మా కుటుంబము అని ఎంత చక్కటి పాట రాశారు. కాబట్టి మనం ఆ విధంగా దేవునికి అందుబాటుగా యేసుక్రీస్తు ద్వారా అందుబాటులో ఉన్నందుకు యేసుడు మా అన్న తండ్రి అంచేత ఈ రిలేషన్షిప్ని ఆయన పునరుద్ధరించినందుకు మేము కృతజ్ఞులము. అన్నిటికీ మించి మీ చిత్తమును కోరుతూ మా ప్రార్థన జీవితములలో శ్రద్ధగా ఉండేందుకు మాకు సహాయం చేయము. ఇందులో రెగ్యులర్గా ప్రార్థన చేసుకుని నీ చిత్తాన్ని జరిగించేటట్టు, నీ చిత్తాన్ని ప్రభువా ఇది నాకు ఇది అది అని కాదు, నేను ఈ పని చేయబోతున్నాను, మీ చిత్తం ఏమై ఉన్నదో దయచేయమని మనం ప్రభువుని కోరినప్పుడు ఆ చిత్తాన్ని ఆయన చిత్త ప్రకారంగా మనం మరి అది పొందుకుంటాం. మా ప్రార్థనలు మాకు మరియు మా చుట్టూ ఉన్న వారికి స్వస్థత, పునరుద్ధరణ మరియు బలమును కలిగించవలెను. ఇంతమందిలో ఒక్కడే క్రైస్తవ కుటుంబం ఉన్న వారందరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది, వారిలో పునరుద్ధరణ రికన్సైలేషన్ జరుగుతుంటుంది, బలము కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్రార్థనలు మేము చేయటానికి మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థనలో నమ్మకముగా ఉండుటకు ప్రయత్నించుచున్నప్పుడు నీ డివైన్ గైడెన్స్, నీ యొక్క మార్గదర్శకత్వమును మేము అడుగుచున్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనం ప్రయత్నిస్తున్నప్పుడు నీ యొక్క మార్గదర్శకత్వం, యువర్ గైడ్ లైన్స్ వి రిక్వెస్ట్ అని మనము దేవునిని అడుగుచున్నాము. ఆ ప్రార్థనలో నమ్మకం ఉండటానికి మనము ఎప్పుడు ఏ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి ద్వారా అక్కడికి వెళ్తాము. అక్కడ ఉండే మేనేజర్కి కానీ ఎవరికైనా లెటర్ రాసినప్పుడు త్రూ ప్రాపర్ ఛానల్ అని ఒక సబ్జెక్ట్లో పెడుతుంటాం. అలాగా మనం ఏమి చేసినప్పటికీ ఎవరి ద్వారా చేస్తున్నామంటే యేసు ద్వారా తండ్రిని అప్రోచ్ అవుతున్నాం. నేనే మార్గమును, నా ద్వారానే తప్ప వేరే ద్వారము లేదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి త్రూ జీసస్ క్రైస్ట్ ఓన్లీ వీ కెన్ అప్రోచ్ ఫాదర్. కాబట్టి యేసు నామములో మేము ప్రార్థించుచున్నాము. అడ్రస్ స్టార్టింగ్ ఏమో పరలోకపు తండ్రి, మధ్యలో ఇవన్నీ మనం చెప్పి ఏమేమి కావాలో ఆయన చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెప్పి ఇవన్నీ మేము ఎట్లాగా నువ్వు మాకు తెలుసు అంటే యేసు ద్వారా యేసు నామంలో మేము ప్రార్థించుచున్నాము. మనం పలానా చోటుకెళ్ళి ఆయన మాకు తెలుసండి, ఆ పలానా మినిస్టర్ మాకు తెలుసండి అన్నప్పుడు అక్కడ మన పరిస్థితి వేరుకుంటుంది. ఇక్కడ మనం యేసు ద్వారా దేవుణ్ణి అడుగుచున్నాము. నా నామమున మీరు తండ్రిని ఏమడిగినను ఆయన మీకు ఇచ్చును. అది మనకి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అది మనం కోట్ చేసి యేసు నామమున మేము ప్రార్థించుచున్నాము అని మనము ఆమెన్ అని చెప్పవలెను. ఆమెన్ అంటే అలాగే కలుగునుగాక అనేసి. కాబట్టి ఆ విధంగా చేయటానికి మనం అందరము మరి మన జీవితాల్ని మరి ప్రార్థన అనే పరివర్తన కలిగి మనము ఇక మీదట ప్రయత్నించడానికి ప్రతి ఒక్కరు మీరు మరి సహకరించాలని, ప్రతి ఒక్కరు ఆ విధంగా ప్రయత్నించాలని దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఆమేన్.